అంతేంటంటే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్ట్ సార్. ఆయన స్పెషల్గా ఫోకస్ చేస్తున్నారు. ఏంటి గ్రామీణ మహిళలు ఆర్థికంగాను సస్టైనబిలిటీ సాధించడం, ఆర్థిక సమృద్ధి సాధించడం సార్. గ్రామీణ మహిళలు అందువల్ల మేము ఇచ్చేది మహిళలకి ఇచ్చాం సార్. పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ మా మొక్కలు ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం అండి. మా ఊరు అరకపద్ర, ఇచ్చాపురం మండలం, శ్రీకాకుళం జిల్లా. నేను అరకపద్ర పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్గా చేస్తున్నాను. గత గత ఏడాది జూలైలో మంగి సరోజినికి 30 సెంట్లకి 112 మొక్కలు మునంగా మొక్కలు ఇవ్వడం జరిగింది. రైతు చాలా ఇంట్రెస్ట్ మీద మొత్తము పెహరీ అన్ని కట్టుకొని నీట్గా చేశారండి. చూద్దాం మొక్కలు. ఆల్రెడీ ఒక మునగ మొక్కలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఒక కాపు కూడా వచ్చింది. ఇంకా వీళ్ళు వాటర్ సదుపాయం ఇక్కడ లేకపోవడం వల్ల నదిలో పైపు పెట్టుకొని చేశారు. ఇంకా కోతులు బెడద ఉండకూడదని సోలార్తో సౌండ్ సిస్టమ్ కూడా అరేంజ్ చేశారు. అంటే ఇంటర్నల్గా సీసీ కెమెరా కూడా పెట్టారు. ఇంటర్నల్గా గోంగూర ఇంకా కూరగాయలు అన్నీ వేసుకుంటున్నారు. జామ మొక్కలు, అరటి మొక్కలు అన్నీ పెట్టారు. మనం మొంతా తుఫాను వల్ల కొద్దిగా మొక్కలు పాడయ్యి మనము మొక్కలు లేని దగ్గర విత్తనాలు కూడా ప్రొవైడ్ చేసామండి. అవి కూడా మునగ విత్తనాలు కూడా కొన్ని మొక్కలు చనిపోతే మునగ విత్తనాలు ఇచ్చామండి. అవి కూడా వాళ్ళకి మంత్లీ మనము పేమెంట్ ఇస్తున్నాం. వాచ్ అండ్ వార్డ్ అన్ని వాటరింగ్ కూడా ఇస్తున్నామండి. గత 7 సంవత్సరాలుగా చేస్తున్నాను. మొదటిసారిగా వీళ్ళు మాత్రమే మనకి మొక్కలు బాగా పెంచారు. వీళ్ళు ముందుకు వచ్చారండి. అంటే కొన్ని కొబ్బరి ఇచ్చాము, పందులు బెడద వల్ల పోయాయి అనమాట. ఇది మాత్రం చాలా సేఫ్టీగా చేశారు వీళ్ళు. పక్క రైతుకి నిమ్మ మొక్కలు ఇచ్చాం సార్. ఇక్కడ ఇదే గ్రామ పంచాయతీలో ఉన్న పక్కన ఒక రైతు ఉన్నారు సార్. ఆయనకి నిమ్మ మొక్కలు ఇచ్చాం సార్. అవి కూడా సర్వైవల్ రేట్ బాగుంది సార్. ఇచ్చిన మొక్కలను బతికాయి సార్. ఇక్కడ పూర్తిగా వర్షాధారం అవడం వల్ల రైతులు పూర్తిగా ఇంట్రెస్ట్ పెంచుతున్నారు సార్. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 10 కేజీలు దిగుబడి వచ్చింది సార్. ఇప్పుడు అంత పూర్తి సీజన్లో ఉంది. ఇంకా ఇది ప్రతి 45 రోజులు దిగుబడి వస్తుంది సార్. మునగలు రైతులకి ఆర్థికంగా బాగా లబ్ధి చెందుతున్నారు సార్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్. ఈ గ్రామ పంచాయతీ మునగ మొక్కలు ఇవ్వడం జరిగింది సార్. ఇది PK1 వెరైటీ సార్. ఇది 45 రోజులు కాపు వస్తున్నారు సార్. మొక్క నాటి 45 రోజులకి మొక్క ఎదిగడం స్టార్ట్ చేస్తుందండి. పూర్తి స్థాయిలో కాపు వస్తుంది సార్. ఒకసారి కాపు వచ్చిన 3 సంవత్సరాలు పూర్తి స్థాయిలో కాపు వస్తుంది సార్. ప్రతి 3 నెలలకి 2 నెలలు కాపు చేస్తూనే ఉంటాం సార్. ఆల్రెడీ ఒకసారి దిగుబడి వచ్చింది సార్. రెండేసారి మొత్తం పూర్తిగా పోతున్నా సార్. ఎంత వస్తుంది దీని మీద రెవెన్యూ? అంటే మార్కెట్లో మనకి దగ్గర 50 కేజీల వరకు వచ్చింది సార్. కేజీ 50 రూపాయలు 60 రూపాయల మధ్యన ఉంటుంది సార్. డిమాండ్ పెళ్లి సీజన్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది సార్. మనకి ఇప్పుడు అంతా కేజీ రేట్లో దొరుకుతున్నారు సార్. 50 నుండి 60 రూపాయల రేటు ఉంటుంది. ఆల్రెడీ తొలి విడత అయితే ఆదాయం లబ్ధి పొందారు సార్. దీని ప్యారలల్గాను ఉపాధి హామీ పథకం ద్వారాను వాచ్ అండ్ వార్డ్ పేమెంట్ కూడా చేస్తున్నాం సార్. ఈ రైతుకి ఏంటంటే గవర్నమెంట్ నుండి మన నిధులు ఫ్రీగా మొక్కలు ఇవ్వడం జరిగింది సార్. కొన్ని చోట్ల విత్తనాలు కూడా ఇవ్వడం జరిగింది సార్. కొన్ని తుఫాను వల్ల కొంచెం డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఆయన ఇస్తున్నాం సార్. రైతులు ఇంట్రెస్ట్ ప్యాప్కి మొక్కలు నాటుకోవడం జరిగింది సార్. దీనికి అంతర పంటగాను జామి ఇవి కూడా నాటుకోవడం జరిగింది సార్. కాయగూరలు కూడా పెంపకం చేస్తున్నాం సార్. ఇది ఇవ్వడం వల్ల ఈ 30 సెంట్లు మొక్కలు నాటడం వల్ల రైతులు మునగ మొక్కలు నాటారు సార్. దానివల్ల ఆదాయం వస్తుంది. జామ మొక్కలు నాటుకున్నారు సార్. దానివల్ల కొంత ఇన్కమ్ జనరేట్ అవుతున్నారు సార్. కాయగూరలు పెంపకం చేస్తున్నారు సార్. ఇప్పుడు మళ్ళీ పూత రెడీగా ఉన్నాయి సార్. అంటే ఇంకొక 30 డేస్లో కాపు వస్తుంది సార్. ఇది పెళ్ళిళ్ళ సీజన్కి అందుతుంది సార్. పెళ్ళిళ్ళకి ఎక్కువ డిమాండ్ సార్. ఇది వరిసేకి ఆనుకుని ఉండడం వల్ల నీటి కొద్ది ప్రాబ్లమ్ సార్. అందువల్ల రైతులు ఇటువంటి పంటకి ఇంట్రెస్ట్ బార్డర్ సార్. నెక్స్ట్ వరిసే బార్డర్ స్టార్ట్ అవుతుంది సార్. అందువల్ల రైతులు ఇటువంటి మొక్కలు ఇంట్రెస్ట్ చూపుతున్నారు సార్. దీన్ని ఆదర్శంగా తీసుకుని పక్క వేరే రైతు నిమ్మ మొక్కలు ఇచ్చాం సార్. ఈ సంవత్సరం అవి కూడా పూర్తిగా బాగా ఎదిగినాయి సార్. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలోని చాలా వెరైటీస్ పనులు చేయడం జరిగింది సార్. ఒక రైతుకి ముందు ఫారం పండు ఇచ్చారు సార్. ఆ ఫారం పండు చక్కగా చేశారు. దాని కాయగూరలు పెంచుకున్నారు సార్. చేపలు పెంచుకున్నారు. దాన్ని ఆదర్శంగా తీసి మిగిలిన 5 ఫారం పండు చేసాం సార్. మళ్ళీ ఈ సంవత్సరం 5 రైతులు అడుగుతున్నారు సార్. ఇప్పుడు మా సర్పంచ్ గారు మాకేంటంటే ఈ సంవత్సరం మళ్ళీ మా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. 5 ఫారం పండ్లు తవ్వండి అని చెప్పేసి. హార్టికల్చర్ కూడా ఇక్కడ మునగ చేసాం సార్. కొబ్బరి చేసాం, నిమ్మ చేసాం సార్. ఇప్పుడు రైతులతో ఇంట్రెస్ట్గా అవేర్నెస్గా ఉన్నారు సార్. ఇదంతా ఏంటంటే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్ట్ సార్. ఆయన స్పెషల్గా ఫోకస్ చేస్తున్నారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగాను సస్టైనబిలిటీ సాధించడం, ఆర్థిక సమృద్ధి సాధించడం సార్. గ్రామీణ మహిళలు అందువల్ల మేము ఇచ్చేది మహిళలకి ఇచ్చాం సార్. ఫారం పర్సన్ మహిళ పైన ఇచ్చాం సార్.
మగవాళ్ళు వెళ్ళిన మాదంటే అవ్వదు, మా ఆడవాళ్ళు మాదని హక్కు ఉంది సార్. ఈ తోట కూడా మనం ఆడవాళ్ళకి ఇచ్చాం సార్. పేరేటము మంగి సర్వీకి ఇవ్వడం జరిగింది సార్. దానికి మొత్తం పూత వచ్చింది సార్. ఇది సార్ ఇదిగో సార్, ఇప్పుడు కూడా ఎన్నో పూత పూర్తిగా స్థాయిలో వచ్చింది సార్. ఇది మరి కొద్ది రోజుల్లోనే పంట దిగుబడిగా వస్తుంది. ఇదిగో సార్, దీనికి ఈ మునగ వల్ల అనేక రకమైన ఉపయోగాలు ఉన్నాయి సార్. ఈ రోజుల్లో ప్రతి ఒక్క చాలామందికి బీపీ షుగర్లు ఉన్నాయి సార్. మునగ వల్ల మునగ ఆకు గర్భిణీ స్త్రీలకు అనారోగ్య మనుషులకు ఉపయోగపడుతుంది సార్. మళ్ళీ మునగ సార్, ఈ మునగ చెట్ల వల్ల ఇటు ఆరోగ్యానికి మంచిదని డిప్యూటీ సీఎం గారి ఆదేశాల ప్రాప్తికి ప్రోత్సహించడం జరిగింది సార్. సార్ అందువల్ల మునగను విస్తారంగా మనం సాగుదల చేయడం జరుగుతుంది సార్. ఇక్కడ ఇదిగో సార్, మునగ పూర్తి స్థాయిలో పూత వచ్చింది. ఇది ఒక నెల రోజులు పూత వస్తుంది సార్. ఈ ఏరియాలో మునగ ఆకు కూడా పూర్తి డిమాండ్ ఉన్నది సార్. పూర్తిగాను వైద్యులు కూడాను ఈ మునగ ఆకు వల్ల అనేక ప్రయోజనాలను తెలియజేస్తున్నారు. ఇది గ్రామ స్థాయిలోనే తీసుకువెళ్తున్నాం సార్. దీనివల్ల రైతులకి ప్రోత్సాహకరంగా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ 30 సెంట్లు విస్తీర్ణంలోని మునగ, మామిడి, జామి మళ్ళీ కాయగూరల పెంపకం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. టీవరంపురం పంచాయతీ, మా పంచాయతీలో బెనిఫిషరీకి మామిడి మొక్కలు ఇచ్చామండి. 25 సెంట్లు మామిడి మొక్కలు వేసాము. ఆ బెనిఫిషరీతో మాట్లాడిస్తాము. సరే, పొద్దున మీకు మొక్కలు ఇచ్చాం, ప్రయోజనం ఏమైనా వచ్చిందా? మొక్కలు ఇచ్చారు, నాకు జ్ఞాపకం వచ్చింది. దానికి మొక్కలు ఉంచినందుకు ప్రయోజనం ఏమైనా ఉందా? డబ్బులు ఏమైనా డబ్బులు ఇచ్చారు, నెలకి మరి గత్తం ఇచ్చారు. మరి నీళ్ళు వేసుకుంటున్నాము, గొప్ప పెట్టుకుంటున్నాము. మామిడికాయలు ఒక 200 కాయలు వచ్చాయి నిరుడు. మరి ఈ సంవత్సరం పూత వచ్చినది. ఇది ఎన్ని సంవత్సరాలు బట్టి? సంవత్సరం అయితే పెద్ద చెట్టు అవ్వడానికి సంవత్సరం అయితోడికి ఎంత సెట్ అయింది. బాగా నీళ్ళు వేసి గొప్ప పెట్టగాన ఇంకా కాయలు కాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టదు? నిరుడు సంవత్సరానికి వచ్చేసింది పూత. సంవత్సరానికి పూత వచ్చేసింది. నిరుడికి ఎక్కువ కాయలు ఇచ్చాయి. ఈ సంవత్సరానికి బాగా పూత వచ్చింది. సంతోషం అంతా. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఏముండే? ఖాళీగా ఉన్నప్పుడు ఏటి నాకున్నాం, ఖాళీగా ఉంటుంది, ల్యాండ్ ఖాళీగా ఉండదు, అంతే. ఏటి మొక్కలు ఏటి లేవు. ఇప్పుడు మొక్కలు ఇచ్చి మిమ్మల్ని పెంచి రేపొద్దున దాని ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈసారి డబ్బులు వస్తాయి. శుభ్రం చూసుకుంటే డబ్బులు వస్తాయి. చేసుకుంటూ వస్తుంది. శుభ్రం గారు సార్. సార్ ఇది ఈ గ్రామ పంచాయతీ ఇచ్చాపురం మండలం టీబల్పురం గ్రామ పంచాయతీ సార్. ఇక్కడ గుజ్జు భాను అనే ఒక రైతు ఉన్నారు సార్. ఈమెకి ఒక 20 సెంట్లు రోడ్డు పక్కన ఉంది. ఎటువంటి వర్షాధారం లేదు సార్, నీటి ఆధారం కూడా లేదు. అయితే సీఎం గారి ఆదేశాల ప్రాప్తికి మనం వీటికి చైతన్యం కల్పించి హార్టికల్చర్ పథకం ద్వారా 20 సెంట్లోని 18 మామిడి మొక్కలు ఇవ్వడం జరిగింది సార్. ఈమెకి హైబ్రిడ్ వెరైటీ ఇవ్వడం జరిగింది. దీనివల్ల పూర్తి స్థాయిలో ఈమెకి గత సంవత్సరమే కాపు వచ్చింది సార్. ఇప్పుడు కూడా అంతా పూత దశలో ఉన్నారు సార్. ఇప్పుడు అంతర పంటగా గోంగూర, కాయగూరలు కూడా పెంచుతున్నారు సార్. పూలు దీనిలో అంతర పంటగా మునగ, జామి, మామిడి వేసారు సార్. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో కాపు వచ్చింది సార్. ఇదే విధంగా అనేక రకమైన కాయగూరలు కూడా పండిస్తున్నారు సార్. దీనివల్ల వీడికి ప్రభుత్వం నుండి ప్రతి సంవత్సరం కూడా మొక్కలు పెంచుకునేందుకు వాచర్ నివారణ రూపంలో కొంత డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతున్నారు సార్ శ్రద్ధగాను. దీన్ని చూసి మరికొంతమంది రైతులు కూడా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలోనే ఇంట్రెస్ట్ చూపుతున్నారు సార్. కొంతమంది రైతులు అడుగుతున్నారు. ఇదే గ్రామ పంచాయతీలోనే అనేక రకమైన కాయగూరలు పెంచడం జరిగింది సార్. ఇక్కడ పూర్తి స్థాయిలోనే రైతుకి లబ్ధి చెందుతుందని తెలియజేశారు. థ్యాంక్ యూ. కాయలు వచ్చినాయమ్మా? ఇందులో ఒక 10 వచ్చాయి నిరుడు. అందులో ఒక 20 కాయలు వచ్చాయి. ఇందులో తక్కువ వచ్చాయి, ఒక పుంజుడు 2 పుంజాలు ఇలాగా. అందులో ఒక 2 పుంజాలు వచ్చాయి. అన్ని నా చెట్లలో 1, 2, 3 వచ్చాయి. ఈ చెట్లలో ఎక్కువ వచ్చాయి. మొత్తం ఎన్ని వచ్చి ఉంటాయి? మొత్తం 200 దగ్గర వచ్చాయి. అమ్మేశారా? లేదు, అమ్మలేదు. పిల్లలు వీళ్ళు తిన్నాళ్ళు, ఎవరో వచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు తొలేత అనేసి ఇచ్చేసాం. ఫస్ట్ వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్లో కూడా ఇంకా వస్తాయి కాయలు అయితే? వస్తాయి. చైతన్యం కల్పించడం వల్ల ఇదే 20 సెంట్లోని అనేక రకమైన పంటలు పండిస్తున్నారు సార్. ఇదిగోసారి ఇక్కడ గుమ్మడి వేయడం జరిగింది, పుల్ల గుమ్మడి. ఇది సార్. ఇంకా ఇదే దీనిలో కూడాను పూర్తి స్థాయిలోని పాదులు పడడం జరిగింది సార్. బీడి, బేరాం, చిక్కుడు కూడా పెట్టడం జరిగింది సార్. ఇదిగో సార్, పూర్తి స్థాయిలో ఇది 20 సెంట్లోని రైతులు పూర్తి స్థాయిలో ఇది లబ్ధి చెందుతున్నారు సార్. దీనికి మనం పూర్తి స్థాయిలో కూడాను ఆదాయం ఇస్తున్నాం సార్. ప్రభుత్వ ఆదేశాల ప్రతికి మొక్కలు పెంచుకున్నందుకు ఈమెను ఆదర్శంగా తీసుకుని గ్రామ పంచాయతీలో మరికొంతమంది రైతులు కూడా ముందుకు వస్తున్నారు సార్. ఈ గ్రామ పంచాయతీలో కూడా ఫారం పండ్లు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీలో ఫారం పండ్లతో పాటు దానిలో చేపలు కూడా పెంపకం చేస్తున్నారు సార్.
పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ మా మొక్కలు ఇచ్చినందుకు. ఓకే